వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇది డైలీ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో చార్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఏ న్యూస్ గురించి డిస్కస్ చేయం. ఓకే, ఇవాళ నేను చేసిన ట్రేడ్ దానికి సంబంధించిన చార్ట్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ గురించి డిస్కస్ చేస్తాం. అట్లాగే కొన్ని చార్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్కడ ఎంట్రీ చేస్తే కరెక్ట్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, మార్కెట్ సైకాలజీ మధ్యలో మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేను చెప్తూ ఉంటాను. ఓకే, సో ఇదంతా బ్లాక్ థీమ్, మీకు బ్లాక్ థీమ్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ క్వాలిటీ సరిగ్గా కనిపించకపోతే మీ దాంట్లో సెట్టింగ్స్లో ఇంప్రూవ్ చేసుకోండి. బట్ బ్లాక్ స్క్రీనే నాకు అలవాటు బేసికల్లీ, సో ఎక్కువసేపు చూడగలం స్క్రీన్ని. ఓకే, సో ఇప్పుడు చూస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ అనమాట, 1 minute టైం ఫ్రేమ్. ఓకే, ఫ్యూచర్ చార్ట్స్. సో ఇప్పుడు నిఫ్టీ చూస్తే ఇక్కడ పెద్ద ఒక 2 లెవెల్స్, క్రూషియల్ లెవెల్స్ ఉన్నాయి. ఈ ఆల్రెడీ లెవెల్స్ గీసుకొని పెట్టుకున్నాను నేను. ఓకే, సో ఒక రెడ్ క్యాన్ పడ్డది. ఆ రెడ్ క్యాన్ పడంగానే నేను ఇమీడియట్గా డిసైడ్ అయిపోతా, ఎస్ ఈ కింద బ్లూ లెవెల్ టచ్ అవుతుంది నిఫ్టీ అని. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, ఈ 2 లెవెల్స్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయినాక సెకండ్ క్యాండిల్ ఎంట్రీ అయితే, సో నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి, ఓకే అంటే సెల్ బేసికల్ వల్ల అది మన ఈ బ్లూ లెవెల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో నేను అదే చేశాను, ఇక్కడ సెల్ చేశాను, బ్లూ లెవెల్ ఇక్కడ సమ్వేర్ ఈ జోన్ దగ్గర ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఓకే, ఈ జోన్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో ఇంకా కింది కూడా వెళ్ళింది అనొచ్చు, ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు కదా, ట్రైల్ చేయొచ్చు కదా ప్రాఫిట్ని అనుకుంటే. లేదు, ట్రైల్ చేయడానికి అంత ప్రతిసారి అవసరం లేదు, ఒక్కొక్కసారి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇట్స్ వెరీ సింపుల్ ట్రేడ్ అనమాట. పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది, ట్రెండ్ బేరిష్గా ఉంది, సెల్ చేస్తాం, ఈ లెవెల్ దగ్గర రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా కింద ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా కంటిన్యూ చేయొచ్చు, బట్ స్టిల్ ఏంటంటే నాకు ప్రాపర్ లెవెల్ ఏం కనిపించలేదు. కింద ఇంకో లెవెల్ ఉంటే ఇంకో లెవెల్ వరకు నేను ట్రైల్ చేసుకోవచ్చు, ఇంకో లెవెల్ కూడా ఏం కనిపించలేదు. వన్స్ ఇక్కడ హిట్ అయినాక నిఫ్టీ చూసారా, ఇక్కడ హిట్ అయినాక అంత సైడ్ వేస్గా తిరిగింది మార్కెట్ మొత్తం మనకి. ఓకే, సో నిఫ్టీ సైడ్ వేస్ తిరిగింది కదా, సో బ్యాంక్ నిఫ్టీ కూడా తిరిగే అవకాశం ఉంది, కానీ తిరగలేదు ఇవాళ సైడ్ వేస్. ఓకే, బట్ స్టిల్ తొందరగా ఎగ్జిట్ అయిపోతే బెటర్ అనమాట. ఓకే, ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. సో బిట్ కాయిన్ ట్రేడ్ అనమాట, 1 minute టైం ఫ్రేమ్. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెనింగ్ అవ్వగానే ఫస్ట్ బుల్లిష్గా ఉంది. ఓకే, సో పైకి వెళ్తుందేమో అని అనిపిస్తుంది. సో ఈ గ్రీన్ లెవెల్ మనం టార్గెట్ అవుతుంది అట్లా సిచ్యువేషన్లో, కానీ ఇది 2-way మార్కెట్. ఓకే, సో మార్కెట్లో మనకి టైప్స్ ఉంటాయి అనమాట, 1-way, 2-way, 3-way. ఓకే, ఇది 2-way మార్కెట్. 2-way మార్కెట్ ఏదంటే ఫస్ట్ ఒక ట్రెండ్ తీసుకుంటుంది, సడన్గా రివర్స్ అయ్యి ఇంకో ట్రెండ్ తీసుకుంటుంది. సో ఇక్కడ పైకి వెళ్ళింది, సడన్గా రివర్స్ అయింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రాపర్ ఎంట్రీ, ఒకవేళ బై చేసామనుకోండి, ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ అన్లెస్ ఈ లెవెల్ వరకు వచ్చేంత వరకు మనం ఎగ్జిట్ కాకూడదు, అంటే పొజిషన్ రివర్స్ చేసేయాలి. వన్స్ ఇక్కడ చూసారా, ఈ ప్రాపర్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడంతా రెసిస్టెన్స్ తీసుకుంది కదా, ఇది బ్రేక్అవుట్ అయింది ఇక్కడ ప్రాపర్. ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసుకొని సెల్ చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, ఇది మన టార్గెట్, ఇది హిట్ అవ్వలేదు, రివర్స్ చేసుకొని ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ అనమాట, ఆర్ అట్లీస్ట్ బ్లూ దగ్గర ఇక్కడ రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను. సో ఇది ఫస్ట్ ఎగ్జిట్. లేదు ఇంకా బ్లూ లైన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను నా లెవెల్ వరకు అంటే, ఎస్ ప్రాపర్గా హిట్ అయింది, ఇందాక హిట్ అయింది నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు. సో దట్స్ హౌ వీ నీడ్ టు ట్రేడ్ అనమాట. నెక్స్ట్ చార్ట్ వచ్చేసరికి డో జోన్స్ చార్ట్. ఇది నిన్నటి చార్ట్, ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. నేను రికార్డ్ చేసే టైంకి 6:38 అవుతుంది కదా, మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. బట్ నిన్నటి చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్. ఓకే, అన్లెస్ ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వనంత వరకు మనకి సెల్ లేదు, బయ్యే. ఓకే, సో ఇక్కడ బై చేస్తాం బేసికలీ. సో ఇక్కడ ఈ లెవెల్ పైన ఇక్కడ వన్స్ ఇది గ్రీన్ పడ్డది కదా, ప్రాపర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుందాం, మళ్ళీ రివర్స్ అయ్యి ఈ క్యాండిల్ మిడ్ వరకు ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేసినాక మళ్ళీ కిందికి వెళ్ళింది. ఇంకో రిస్క్ ఏంటంటే ఈ గ్యాప్ అప్ అయింది, కొంచెం ఫిల్ చేయడానికి వస్తుంది, ఆర్ ఈ లెవెల్ టచ్ చేయడానికి వస్తుంది. సో రాలేదు ఇవాళ, సడన్గా ఇంకా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది అనమాట. సో రిస్క్ అవుతుంది, 2 రిస్క్ ఉన్నాయి, గ్యాప్ ఫిల్ చేయడానికి, లేదా ఈ లెవెల్కి రాలేదు. సో ప్రాపర్గా ఈ లెవెల్ దగ్గర బై చేస్తాను. ఎందుకు బై చేస్తాను అంటే సపోర్ట్ లెవెల్ అనమాట, చాలా బలమైన సపోర్ట్ లెవెల్. క్యాండిల్ చూసారా, గ్రీన్ క్యాండిల్ చాలా సాలిడ్గా పడ్డది. ఇక్కడ బై చేసినాక కాసేపు మన టెన్షన్స్ పెట్టింది మార్కెట్, దాని తర్వాత రివర్స్ అయ్యి అండ్ ఈ లెవెల్ హిట్ అవ్వాలి, బేసికల్లీ పైన గ్రీన్ లెవెల్ని హిట్ అవ్వాలి, ఆర్ అట్లీస్ట్ ఆ లెవెల్ కింద ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఎస్, ఇంకా లెవెల్ అయితే హిట్ కాలేదు ఇవాళ. ఓకే, డో జోన్స్. సో ఇది క్రూడ్ ఆయిల్ చార్ట్ అనమాట. ప్రాపర్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ బై చేస్తాం,
ఒక రిస్క్ ఏంటంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ప్రాపర్గా డీసెంట్గా సపోర్ట్ తీసుకుంది లెవెల్ మీద. ఇక్కడ బై చేస్తాం. బై చేసినాక నెక్స్ట్ లెవెల్, ఇది మన లెవెల్. బట్ ఒకే రోజు అంత లెవెల్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటే చెప్పలేము. ఓకే, నేనేం చేస్తాను అంటే ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో ప్రాపర్. దాని తర్వాత ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళినా నాకు అనవసరం అనమాట. ఓకే, ఇప్పుడు గోల్డ్ చార్ట్ చూద్దాం. గోల్డ్ చార్ట్ చూస్తే ఇవాళంతా సైడ్ వేస్ 22nd. ఓకే, ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ రెడ్, సెల్ చేయొచ్చు. బేసికలీ సెల్ చేసినాక ఇక్కడ వరకు వచ్చింది కదా, మనం ఈ లెవెల్ వరకు వెయిట్ చేస్తాం. అట్లీస్ట్ మిడ్ వరకు వచ్చినాకైనా వెయిట్ చేయాలి. మనం మిడ్ వరకు వచ్చేంత వరకైనా మనం టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు పెట్టుకోవచ్చు. ఇది బేసికలీ ఇక్కడ సెల్ చేయొచ్చు. అంటే థర్డ్ క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గర సెల్ చేసినాక ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ వరకన్నా మనం టార్గెట్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ టార్గెట్ 1, ఇది టార్గెట్ 2. సో టార్గెట్ 1కి రీచ్ అయిందంటే లేదు, కంప్లీట్ సైడ్ వే ఉంది మార్కెట్. ఓకే, సో అప్పుడు సైడ్ వే అయినప్పుడు మార్కెట్ మనకి ఎలా అర్థమవుతుంది సైడ్ వే అని? ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది, అండ్ వన్స్ ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, సమ్వేర్ ఇక్కడ. ఇది ప్రాపర్ టైం టు డిసైడ్ మనం ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ సమ్వేర్ అవుతాం అండ్ చాలాసేపు వెయిట్ చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే అంటే ఆల్రెడీ ఒక జోన్లో ట్రాప్ అయింది. ఇక్కడ ఒక జోన్, ఇంకో జోన్లో వచ్చాము మనం. ఓకే, అందుకే ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకే దాని తర్వాత చూసారా మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఒక రకమైన ఇంకో సైడ్ వే ఫామ్ అయింది. సో ఇట్లాంటి మార్కెట్లో ఎక్కువసేపు ఉండకూడదు. సో మార్కెట్ ఇవాళ కొద్ది గొప్ప పెరిగింది. సో నేనేం చేస్తాను అంటే టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ ఉన్నారు కదా, ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఒక గెయినర్స్లో 2 స్టాక్స్ తీసుకుంటాను. నిఫ్టీ నెక్స్ట్ 50లో చూద్దాం ఎలా బిహేవ్ చేసినాయి అనేది. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టీవీఎస్ మోటార్, నెక్స్ట్ బోష్ వద్దులేండి, హై ప్రైస్ ఉంది, గోద్రేజ్ సిపి తీసుకుందాం. సో టీవీఎస్ మోటార్ కంపెనీ ఒక గ్యాప్ అప్ ఇచ్చింది. ఒక గ్యాప్ అప్ ఇచ్చినాక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ బై చేయొచ్చు మనం కళ్ళు మూసుకో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి రావచ్చు, లేదా ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డాక అట్లీస్ట్ రివర్స్ అయ్యి క్యాండిల్ సగంలో నుంచి తీసుకొని పైకి వెళ్తుంది. బట్ ఇవాళ మళ్ళీ రివర్స్ అవ్వలేదు. ఓకే, ఇక్కడే పెరిగి ఒకవేళ ఇక్కడే బై చేస్తే పైకి వెళ్ళింది, ఇంకా దాని తర్వాత సైడ్ వేస్ అనమాట. ఓకే, ప్రాపర్ ఎంట్రీ అంటే ఇక్కడ బై, ఇక్కడ ఎగ్జిట్, లేదా ఇక్కడ ఎగ్జిట్, లేదా ఇక్కడ ఎగ్జిట్, ఇంకా సైడ్ వే మార్కెట్ కంప్లీట్లీ. ఇంకా నెక్స్ట్ స్టాక్ వచ్చరికి గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇంకో గ్రీన్ పడ్డది. సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే జనరల్గా ట్రేడర్స్ ఎవరికైనా ఒక ఇన్నేళ్ళు మార్కెట్లో ట్రావెల్ చేస్తారు కదా, నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా, ఎవరికైనా ఇక్కడ బై చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది. క్యాండిల్ ప్రాపర్గా ఓపెన్ అయింది, ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది. బట్ ఒకవేళ బై చేయాలి, మనం బై చేయాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఇక్కడ బై చేస్తుంటే ఇది మనకు టార్గెట్ అవుతుంది. బట్ అది అవ్వకుండా రివర్స్ అయ్యి కింద పడింది. ఓకే, కింద పడి మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ బై చేస్తాం. ఓకే, మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్, గ్రీన్ లెవెల్ కనిపిస్తుంది కదా, హిట్ అయింది. కానీ ఈ మధ్యలో మార్కెట్ మనం ట్రాప్ చేయడానికి ట్రై చేసింది. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇది గెయినర్స్లో ఒక స్టాక్ అనమాట. ఓకే, గెయినర్స్లో ఒక స్టాక్ అంటే పైకి వెళ్ళిపోవాలి కదా సీదా, బట్ అట్లా లేదు. మార్కెట్ అనేది 30 తిప్పలు పెట్టి అప్పుడు మనీ ఇస్తుంది అనమాట. ఎప్పుడు చూసారంటే ఇక్కడ బై చేసాము అనుకోండి, కింద పడ్డది. వన్స్ ఈ క్యాండిల్ పడ్డాక ఇమీడియట్లీ పొజిషన్ రివర్స్ చేసుకొని మనం సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ అనమాట, పక్కా బ్లూ, కింద బ్లూ లెవెల్. ఓకే, ఇక్కడ టచ్ అయినాక ఓకే ఎంతో కొంత ప్రాఫిట్, నో లాస్ నో ప్రాఫిట్ ఆర్ డీసెంట్ ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్, బేసిక్ ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా అంతమించి ఇంకో ట్రేడ్ లేదు. మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది కదా, బట్ గ్యారంటీ లేదు మళ్ళీ ఎక్కడైనా ఫాలో అవ్వచ్చు. వెరీ రిస్కీ ట్రేడ్, బట్ పెరిగింది, ట్రస్ట్ లేదు. ఇక్కడ ఒక ట్రాప్ చేసింది కదా, ఇంకో ట్రాప్ని అవకాశం ఇవ్వదు అనమాట. ఓకే, సో ఇలా ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ లూజర్స్కి వెళ్దాం. అదాని గ్రీన్, లోదా, 2 స్టాక్స్. సో ఇది లూజర్స్లో ఒక స్టాక్. నాకు ఎందుకు ఈజీగా అనిపిస్తుంది ట్రేడ్. రెడ్ గ్రీన్ రెడ్, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లెవెల్ ఆర్ కింద ఇక్కడ
ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ బ్లూ లెవెల్ రీచ్ అయిందా లేదా చూద్దాం. ఎస్, రీచ్ అయిపోయింది ఈజీగా. ఓకే, నెక్స్ట్ స్టాక్, సెకండ్ స్టాక్ వచ్చరికి లోదా, టాప్ లూజర్స్లో పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫాలోయింగ్, ఇంకా గ్రీన్ క్యాండిల్. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ ఈ గ్రీన్ లెవెల్ కదా, కాదు దాని కింద ఇక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇంకా ట్రేడ్ని కంటిన్యూ చేసుకున్నా అంటే ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో డీసెంట్ టార్గెట్. దాని తర్వాత మీరు టార్గెట్ ఇవ్వలేదు, ఈ లెవెల్ రీచ్ అవ్వాలి కానీ రీచ్ కాలేదు. సో అది ఇవాళ ట్రేడ్స్. ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఎలా చేయాలని మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ట్రెండ్ని నమ్మండి, దాని తర్వాత లెవెల్స్ చూడండి. లెవెల్స్ ఒక డైరెక్షన్ లాగా ఎటు వెళ్తుంది అని అర్థం. ఓకే, సో దాని తర్వాత ఇంకా కొంచెం సైకాలజీ ఉంటుంది. మార్కెట్ మన ఇబ్బంది పెట్టడానికి చూస్తుంది. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూపించాను కదా, మార్కెట్ ఎలా ట్రాప్ చేసింది. సో అది చూసుకోవాలి. ఇంకా అంతే, ట్రేడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. ఈ సింపుల్ విషయాలు చూసుకుంటే చాలు. ఓవర్ అనాలిసిస్ చేయక్కర్లేదు, పెద్ద పెద్ద స్ట్రాటజీలు అక్కర్లేకు. సింపుల్గా ఇలా ట్రేడ్ చేయాలి, మన సైకాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇవాళ డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.